నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, విజయదశమి ఏంటమ్మా? అసలు విజయదశమి విశిష్టత ఏంటి? అసలు దాని వెనకాల ఆంతర్యం ఏంటి? రకరకాలుగా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటారు. పాండవుల వనవాసం తర్వాత వాళ్ళు ఆ యుద్ధంలో విజయం సాధించటము అని చెప్పి, అమ్మవారు రాక్షస సంహారం తర్వాత విజయాన్ని సాధించటం వలన అని చెప్పి దసరా అంటారు, విజయదశమి అంటారు. ఏంటి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అసలు ఈ విజయదశమి వృత్తాంతం ఏంటి తెలియజేయండి. తప్పకుండా. మనం నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులే మనం చేసేది. ముఖ్యంగా రాత్రి పూజ. పగల కంటే కూడా అమ్మవారికి రాత్రి పూజ విశేషం అని నవరాత్రాలు అంటాం. 9 రాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు దాని ఫలితం. 10వ రోజు అమ్మవారి ఉద్వాసన చెప్పడం. ఓకే. ఈ 9 రోజులు చేసినటువంటి పూజ అయితే ఉందో దాన్ని ఫలితాన్ని అమ్మవారి నుంచి మనం పొందడం 10వ రోజు. ఓకే. సరే, విజయదశమి చెప్తే శమయతే పాపం శమి శత్రు వినాశని అవును అని చెప్పి మనకు శ్లోకం చెప్తారు. ఆ రోజు శమీ వృక్ష పూజ చెయ్యాలి అని. ఎందుకనమ్మా అంత ప్రత్యేకత? ఆ రోజు శమీ వృక్షానికి పూజ ఎందుకు చేయాలి? శమీ వృక్షం చాలా విశేషమైనది. మనకి ముద్గల పురాణంలో కూడా చెప్తారు, గణపతికి చాలా ప్రీతికరం. అంటే జమ్మి ఆకులు చాలా ప్రీతికరం అని. ఆ శమీ వృక్షం అని చెప్పినంటే జమ్మి చెట్టు ఆవిర్భావమే చాలా విచిత్రమైనది. దాంట్లో మనం ముందర చెప్పుకున్నట్టుగా ఔర్వ మహర్షి గురించి మనం చెప్పుకున్నాం. అవును. ఔర్వ మహర్షి ఆ జమ్మి చెట్టులో ప్రవేశించాట. ఔర్వ మహర్షి అంటే అగ్ని. ఓకే. లోపల అగ్ని గర్భ అని చెప్పిన కూడా అంటారు శమీ వృక్షాన్ని. లోపల అగ్ని ఉంటుంది. తర్వాత ఈ శమీ వృక్షం అనేది ఆరోగ్యంగా కానీ, లేదంటే కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి మనకి. ఆ దేవతా వృక్షాల్లో ఇది ఒకటి. ఎందుకంటే లోపల అగ్ని ఉండడం, అగ్ని ప్రధాన కారణం. ఓకే. అగ్నిని మనం ప్రత్యక్షంగా అగ్ని రూపంలో మనం ఉపాసిస్తాం. లేదు, వంట చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు, అవును, ఇంకా మనల్ని కాల్చేటప్పుడు కూడా అదే అగ్ని ప్రధానం. వృక్ష రూపంలో అగ్ని ఇది ఉపాసన. వృక్ష రూపంలో అగ్ని ఉపాసన అన్నమాట. అందుకే మనకి హోమాల వాటిలో అరణ్య చిత్రీమంధనం అని చెప్పి చేస్తారు. అక్కడ ఊరికే నిప్పు పెట్టారు, ఆ కింద ఉంటుంది ఒక చెక్కది ఉంటుంది, ఆ పైన చిత్రీమంధనం అండి ఇలా ఉంటుంది, ఒక కడ్డీలాగా. కొంచెం దానికి వరలవి ఉంటాయి. ఆ తాడుతో మందిస్తారు. కింద అగ్ని పుడుతుంది. ఆ కింద ఉండేది అరణి అంటే శమీ వృక్షం కొమ్మ అన్నమాట. అదే కాండ, చెక్క. ఓకే. దాంట్లోంచి అగ్ని పుడుతుంది. అంటే దాంట్లో అగ్ని ఉంది అని మనకి ఇతిహాస ప్రకారం చెప్తారు. అలాగా ఇతిహాసాలు ఒక కథే అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా అవే. అందులో అగ్ని ఉంది. ఓకే. అగ్నిని ప్రత్యక్షంగా ఇప్పుడు వనవాస కాలంలో ప్రత్యక్షంగా చేసిన రోజులు ఉన్నాయి, పరోక్షంగా అగ్ని ఉపాసన చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు అగ్ని దాంట్లో ఉంటుంది కాబట్టి 9 రోజులు చేసినటువంటి ఫలితాన్ని అగ్ని రూపంగా ఉన్నటువంటి ఆ వృక్ష దేవతని ప్రార్థించడం. మనకి అన్నీ ఇచ్చేవాడు ఆయనే. అమ్మవారి స్వరూపంగా ఉండేది కూడా ఆ వృక్షం అని. తర్వాత ఆ రోజు శమీ వృక్షం ఇలాగా అప్పుడు ఆయన చేశాడు కాబట్టి శ్రీరామచంద్రుడు, ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. అవును. శమీ వృక్షాన్ని అంటే ఇళ్లలో చేయకూడదు, దేవాలయాలలో చేయాలి, లేదంటే ఊరి మధ్యలో చేయాలి అని చెప్పి దానికి నియమాలు ఉన్నాయి. అంటే గ్రామస్తులందరూ కూడా ఒక చోట కలుస్తారు అని, మన కోరికలన్నిటి కూడా తీరుస్తుంది అని. ఇప్పుడు ఈ 9 రోజులు వ్రత విధానంగా చేశాట శ్రీరామచంద్రుడు వ్రతాన్ని. నవరాత్రులు సీతాపహరణం జరిగింది. ఆవిడ్ని వెతకడానికి వెళ్ళాలి, పంపించాడు ఆంజనేయ స్వామిని పంపించాడు. ఆయన చెప్పాడు, ఆయన ఇలాగా ఉందయ్యా అక్కడ అమ్మవారు అని చెప్పి. వచ్చిన తర్వాత ఈలోగా ఆయనకి శరత్కాలం వచ్చింది. అది కూడా దేవి భాగవతంలోనే ఉంది, మన సొంత మాటలేం కాదు. శరత్కాలం వచ్చింది. నవరాత్రి విధానంగా ఆయన అమ్మవారిని పూజించాడు ఆయన శ్రీరామచంద్రుడు. 9వ రోజు అష్టమి రోజే రాత్రి అమ్మవారు కనిపించిందిట. కనిపించి, నీకు తప్పకుండా నువ్వేనయ్యా అసలు, అదో తెలుసు కదా నారాయణుడు అని చెప్పి ఆయనకు లోపల తెలుసు, కానీ నటించాలి.
నటిస్తే నరుడు కింద నటిస్తేనే గానీ వాడు చావడు రావణుడు. ఆ, అందుకు నటించాడు ఆయన. ఓకే. నువ్వే మత్స్యావతారం ఎత్తి నువ్వే అందరినీ కూడా నువ్వు రక్షించావు. కూర్మావతారంలో వరాహావతారంలో అందరినీ నువ్వు రక్షించిన వాడివి. ఇప్పుడు కూడా రావణాసురుడిని చంపుతావు నువ్వు, అందుకే నువ్వు పుట్టావని చెప్పి ఆవిడ వృత్తాంతం అదంతా కూడా కళ్ళలో చెప్పి అంతర్ధానం అవుతుందట. ఓకే. 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు అపరాజిత పూజ అని చెప్పి చేస్తారు క్షత్రియులు. ఓకే. అంటే యుద్ధానికి కానీ లేదు అంటే ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలన్నా అందరూ చేయొచ్చు, అందరికీ మంచిదే. క్షత్రియులు విశేషంగా చేస్తారట. అంటే జయం కలగాలి, జయం కలగాలి. అపరాజిత అంటే పరాజయం లేకుండా చేసేది అని. ఆ రోజు అమ్మవారిని పూజించి ఆ శమీ వృక్షానికి పూజించి ఆయన కిష్కింధ కాండలో కిష్కింధ అక్కడ పర్వతం, ఆ పర్వతంలో చేశాడని చెప్పి ఉంటుంది దాంట్లో. ఆయన అక్కడి నుంచి ఆయన ప్రారంభించాట ఈ సేతు బంధనం కానీ ఇవన్నీ కూడా. సముద్రాన్ని ప్రార్థిస్తే ఆయన ఇవ్వకపోవడం, దారి ఇవ్వకపోవడం, ఆ తర్వాత సేతుని నిర్మించడం, ఇదంతా కూడా అక్కడ రాముల వారి దాని ద్వారా అపరాజితాదేవి వలన ఆయన విజయం పొందాడు అని. ఈ నవరాత్ర విధానం అనేది అంటే అక్కడ ఒక చోట చెప్పారంటే ప్రతి చోట ఇదిగో ఫలానా నవరాత్రులు వచ్చే ఏడాది చేశాడు ఈయన రాముడు అని చెప్పి లెక్క వేరు. ఒకరోజు చేశారు అని చెప్పినంటే అక్కడ చేస్తున్నట్టు లెక్క. ఓకే. అలాగే మనకి పాండవుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు వనవాసం అయిపోయింది. వనవాస కాలంలో వీళ్ళు కూడా అగ్నిహోత్రాలు చేసిన వాళ్ళే అందరూ కూడా, పాండవులు అందరూ కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అజ్ఞాతవాసానికి వెళ్ళిన తర్వాత ఈ అగ్నిహోత్రాలు అవి చేస్తూ కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది? ఈయనేమో ధర్మరాజేమో ఆ కంకుభట్టుగా ఆయన పాచికలాడే ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఈయనేమో భీముడేమో వంటవాడిగా వెళ్ళాడు, నేను అగ్నిహోత్రం చేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? అక్కడ అవదు కదా. వాళ్ళందరూ దాచుకోవాలి, అక్కడ వాళ్ళ రూపాలను దాచుకోవాలి, దాక్కుని ఉండాలి అంతే. అప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా నవరాత్రి విధానంగా అక్కడ చెప్పరు, ఎందుకంటే రామాయణానికి భారతానికి కనెక్షన్ ఉంటుంది కొంచెం. కొన్ని రామాయణంలో చెప్పినవి భారతంలో మనం ఊహించుకోవాలి. అప్పుడు అలా జరిగింది కదా. ఎందుకంటే వీళ్ళందరూ ధర్మపరులు. రాముడు ధర్మాన్ని పూర్తిగా పాటించిన వాడు, అవును. అలాగే ధర్మరాజు పూర్తిగా ధర్మాన్ని పాటించిన వాడు. ఆయన సంఖ్య ఏమీ లేదు దీంట్లో. సందేహాలు తర్వాత చాలా వస్తాయి. ధర్మాన్ని పాటిస్తున్నాడు కదా, ఏమిటండి ఇలా ఉన్నాడు ఏమిటి అని అంటారు. అవును. కానీ రామాయణానికి రాముడు ఎంతో, భారతానికి ధర్మరాజు అంత. ఓకే. రామో విగ్రహవాన్ ధర్మ అని, ఇక్కడ ధర్ముడే ధర్మరాజే ధర్మము అని. అలాగా ఇలాగా ఇక్కడ మనకి చూపించరు. నవరాత్రి విధానంగా పూజ చేశారని చెప్పి చూపించరు. కానీ అక్కడ శమీ వృక్షానికి వీళ్ళు ఆయుధాలని కట్టడం అనేది ఉంటుంది, పాండవులు. ఎందుకంటే ఆయుధాలు అవి వాట్లని వేసుకుని ఎలా వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళలేరు కదా. అవును. అందుకని అక్కడ శమీ వృక్షాన్ని పూజించి అక్కడ ఆయుధాలని కట్టడానికి కూడా శమీ వృక్షంలోనే ఎందుకు కట్టారంటే చెప్పాను కదా, అగ్నిగర్భాది. ఆయుధాలు తట్టుకునే శక్తి ఆ వృక్షానికే ఉంటుంది. అక్కడ కట్టి అమ్మవారిని అక్కడ ప్రార్థించి అక్కడ దుర్గా అమ్మవారిని స్తోత్రం కూడా ఉంటుంది అక్కడ. ఓకే. స్తోత్రం అదే అయిన తర్వాత అమ్మవారు వాళ్ళ తప్పకుండా మిమ్మల్ని ఎవళ్ళు కూడా గుర్తుపట్టలేరు, మీరు హాయిగా వెళ్ళండి. తర్వాత 14 సంవత్సరాలు, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత 14వ సంవత్సరంలో ఓకే మీరు తప్పనిసరిగా రాజ్యాన్ని పరిపాలిస్తారు, క్షత్రియ సంహారం, శత్రు సంహారం అవుతుందని చెప్పి ఇస్తుంది ఆవిడ. అందుకని చాలా మనకు విజయాన్ని పొందాలి. జయాత్వం విజయా చైవ సంగ్రామేచ జయప్రద అని చెప్పి అంటాడు అక్కడ. ఆవిడే జయ, ఆవిడే విజయ. యుద్ధానికి వెళితే ఆవిడే జయాన్ని ఇచ్చేది. అవును. అని వాళ్ళకే కాదు మనందరికీ కూడా నిత్యం పోరాటమే కదా మనకి సంసారంలో. అంతే కదమ్మా. దాంట్లో మనకి జయం కలగాలి అంటే ఆవిడ అనుగ్రహమే ఉండాలి. అందుకని విజయదశమి నాడు ఇక్కడ మనకి మిగతా నవరాత్రుల్లో చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ వృక్ష రూపంగా అమ్మవారిని ప్రార్థించి తీసుకోవడం అనమాట. ఓకే. ఆవిడ మనల్ని ఆ రూపంగా చెట్లకి ఈ కాగితాలు రాసి పెట్టడం, కోరికలు రాసి అంటించడం, పెట్టడం. ఇది శాస్త్ర ప్రకారంగా శాస్త్రంలో అదే ప్రాంతీయ ఆచారం. శాస్త్ర ప్రకారం అయితే ఎప్పుడు వినలేదు. మన మనసులో ఉన్న కోరిక తెలుస్తుంది అక్కడ. సంకల్పమైనా చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోలేని అంటే గ్రామంలో మధ్యలో చేసుకోమన్నారు, దేవాలయాల్లో చేసుకోమన్నారు. అందరికీ అవి విధానం రాకపోవచ్చు, కొన్ని కాగితాల మీద రాసి పెట్టండి రా అని చెప్పి అన్నారు. తీరుతుందిగా, దానివల్ల తప్పేం లేదు దాంట్లో. అవును. ఓకే. ఆ రోజు జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు కదమ్మా, ఇది ఆచారం ప్రకారం ఉందంటారా శాస్త్ర ప్రకారం? పాలపిట్టదైతే వినలేదు నేను, జమ్మి చెట్టే ప్రాధాన్యం. ఓకే. పాలపిట్టది అని చెప్పినంటే చూస్తే మంచిది అంటుంటారు అని చెప్పి, ఇప్పుడు అది కనిపించకపోతే ఏం చేస్తాం? అన్ని చోట్ల మళ్ళీ అక్కడ కూడా మనం డిసప్పాయింట్ అవ్వాలి, అయ్యో కనిపించలేదే ఏం జరిగిపోతుందో.
జమ్మి చెట్టు అయితే మనకి ప్రతి గ్రామంలోనూ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇది తర్వాత వచ్చి ఉంటుంది, ఎవరో కల్పించి ఉంటారేమో. అది పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాలపిట్టను చూశారు, విజయం కలిగింది ఇలా చెప్తుంటారు. అదంతా ఏం లేదమ్మా. అది ఇప్పుడు కొన్ని పక్షుల్లో శకునాలు చెప్పేవి, అపశకునం చెప్పేవి కొన్ని ఉంటాయి, మంచి శకునాలు చూపించేవి కొన్ని ఉంటాయి. అలాగే ఈ పాలపెట్ట కూడా మనకి శుభాన్ని కలిగించేది కాబట్టి అలా జోడించి ఉంటారు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ. అది లేకపోతే ఏం చేస్తాం, దాన్ని వెతుక్కొచ్చి మనం అక్కడ కట్టి పెట్టేయలేం కదా. అవునవును. కానీ అదైతే ఎప్పుడు వినలేదు, మరి తర్వాత ఏమన్నా చెప్పారేమో మరి. ఓకే ఓకే. మొత్తానికైతే ఆ రోజు పూజా విధానం ఇవన్నీ అంటే జమ్మి చెట్టు పూజ ఓకే, ఇంట్లో పూజా విధానం అదంతా ఎలా ఉండాలి? ఇంట్లో ఆ రోజు మనం 9 రోజులు ఏదైతే పూజ చేసుకున్నామో అమ్మవారికి ఆ రోజు ఉద్వాసం చెప్పడం, చక్కగా అన్ని నైవేద్యాలను బట్టి ఉద్వాసం చెప్పడం, అందరితో ఆనందంగా ఉండడం, బంధుమిత్రులతోటి కొత్త బట్టలు కట్టుకోవడం. అంతే. ఇంకా మనకి అంతకంటే ఇంకా ఆ రోజు ఫలితాన్ని గురించి మనం అమ్మవారిని ప్రార్థించాలి అంతే. ప్రార్థించడమే. ఆశించడం అంటే మళ్ళీ ఇక్కడి నుంచి నేను చేసుకున్నాను కదా ఇన్నాళ్ళు, ఎప్పుడు వస్తుందా అని ఉంటుంది. అవునవును. ఇంకా ఆవిడని ప్రార్థించడమే, మళ్ళీ రామ్మ మళ్ళీ ఏడాదికి అంతే అని చెప్పి ఆవిడని ప్రార్థించడం. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.